హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. పచ్చి మామిడికాయలు ఎప్పుడు వచ్చినా మనం ఏదో ఒక రకంగా దాన్ని వాడుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పచ్చి మామిడికాయలో విటమిన్ సి, ఏ, ఈ ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా సి విటమిన్ అనేది ఎక్కువగా ఉండటం వలన ఇది మన శరీరానికి మంచి రక్షణ ఇస్తుంది. అంటే శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అంతేకాకుండా పళ్ళు, చిగుళ్ళు బాగా స్ట్రాంగ్‌గా ఉండేటట్లు చూస్తుంది. పళ్ళపై ఉండే ఎనామిల్‌కి కూడా మంచి రక్షణ ఇస్తుంది. ఈ మామిడికాయతోటి ఒక మంచి చట్నీ తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా ఆయిలు, అలాగే సాల్టు, ముద్ద ఇంగువ, ఎండు మిరపకాయలు, సన్న ఆవాలు. ఇవి ఆవకాయకి వాటికి వాడతాం కదండీ! అలాంటి సన్న ఆవాలు, పసుపు, 2 మామిడికాయలు. వీటిని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఇవి కాచి చల్లార్చిన నీళ్ళండి. వీటిని బౌల్లోకి తీసుకొని దీనిలో మనం తీసుకున్న ఆవాలని 2 కాయలు తీసుకున్నాం కదా మనం. 2 కాయలకి 2 గుప్పెళ్ళు ఆవాలు వేసుకోవాలి. తర్వాత 50 గ్రాముల ఉప్పు, చిన్న ఇంగువ ముద్ద, వీటితో పాటు ఎండుమిరపకాయలను కూడా ఇందులో వేసేస్తాం. ఇవి వేసి వీటిని కొంచెం కలిపేసి ఒక అరగంట వీటిని నానబెట్టుకోవాలండి. పునాసకాయలైన పుష్టిగా ఉన్నాయి కదా, ఈ మామిడికాయలని కట్ చేసుకుందాం. మామిడికాయలో అండి మంచి మరో లక్షణం ఏంటంటే ఇది ఊపిరితిత్తుల్లో చెడు బ్యాక్టీరియా ఏమీ లేకుండా కాపాడుతుంది. అలాంటి మంచి లక్షణం ఉంది ఇందులో. ఈ మామిడికాయని మరీ చెక్కల్లాగా కాకుండా, సన్న ముక్కల్లాగా కాకుండా మీడియం సైజుగా ఉండేటట్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మిరపకాయలు ఇవి కొంచెం మళ్ళీ కలిపేసి మూత పెట్టి ఉంచుదామండి. ఒక అరగంట నానాలి. అరగంట సేపు నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కలిపేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకసారి ఇందులో వేసేటప్పుడే ఇంగువను చూసుకోండి. మెత్తగా నానిపోయి ఉంటే సరే, లేదంటే దాన్ని కొంచెం ముక్కలు చేసి వేసుకోండి. చక్కగా ఇది పేస్ట్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముక్కలు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని బౌల్లోకి తీసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ముక్కల్ని తిని చూడండి. పులుపు ఉంటేనే పచ్చడి బాగుంటుంది. పునాసకాయలు కదా, ఒక్కోసారి పులుపు ఉండదు. ఇవి మాత్రం తెల్లగా ఉండి బాగా పులుపుగా ఉన్నాయండి. దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలి. వేసిన పసుపుని ముక్కలన్నిటికీ పట్టేటట్లు బాగా కలపాలి. ఇలా ముక్కలన్నికి పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు, మిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసి బాగా ముక్కలన్నిటికీ ఇది కూడా పట్టేటట్లు కలపాలి. ఈ మిగిలిన పేస్ట్ కూడా వేసి కలిపేసి ఇప్పుడు దీనిలోకండి పప్పు నూనె, అంటే నువ్వు పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ అయితే బాగుంటుంది. నేనైతే నువ్వు పప్పు నూనె పోస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పోసుకోండి. ఇవన్నీ ఇది పోసి కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ పట్టేటట్టుంది కదా, సరిపోలేదు, ఇంకొంచెం నూనె పోద్దాం. కలిపి చూసుకుంటూ పోయాలి. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎంత నూనె పోస్తే అంత రుచి వస్తుంది కదా. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది మనం ఒక గంట తర్వాత వేసుకున్నా బాగానే ఉంటుంది. లేదా పచ్చళ్ళకి ఊరే కొద్దీ రుచి ఎక్కువ వస్తుంది కదా, అలా అని సాయంత్రం దాకా అలా ఉంచుకున్నామంటే ఇంకా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక గంట తర్వాత చూస్తే చక్కగా మనకి ఇలా ఊరుతుంది. ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా ఈ పచ్చడి. రెగ్యులర్గా చేసుకునే వాటికన్నా మీరు ట్రై చేస్తారా? నచ్చిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. అబ్బా, ఎంత పుల్లగా ఉందోనండి. దీన్ని రైస్లో వేసి కలిపి చూద్దామా? వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని దీనిలోకి నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. నూనె పోసాం కదా, చాలా రుచిగా ఉంటుంది నువ్వుల నూనెతోటి. టేస్ట్ చేద్దామా?